శ్వేతవర్ణ కొండల్లో స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో బైక్ నడుపుకుంటూ జాలీగా హాయిగా వెళ్లాలనేది ప్రతి ఒక్కరూ అనుకుంటుంటారు. అటువంటి అరుదైన కళ నెరవేర్చుకున్నారు మందలపు హారిక. అమ్మాయి అయినా సరే ఎక్కడా భయపడకుండా ఒంటరిగా లద్దాఖ్లో ఉమ్లింగ్ లా పాస్ వరకు వెళ్ళొచ్చారు. సొంత బైక్ లేనప్పటికీ లేహ్ ప్రాంతంలో బైక్ రెంట్కు తీసుకుని ఉమ్లింగ్ లా పాస్కు చేరుకున్నా అంటున్న హారికతో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్. ఈ మధ్య కాలంలో టూరిజం మీద అందరికీ చాలా ఆసక్తి వచ్చింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే లడఖ్కి వెళ్ళాలి, అక్కడ మౌంటైన్స్ మీద ట్రావెల్ చేయాలి, బైక్ రైడ్ చేయాలని చాలామందికి కోరిక కలిగింది. మనం చూసుకున్నట్టయితే అబ్బాయిలు ఎక్కువ దీనికి క్రేజ్ చూపిస్తూ ఉంటారు, కానీ ఒక అమ్మాయి మాత్రం సాహసోభరితంగా మనం చూసుకున్నట్టయితే సోలోగా వెళ్ళి ఆ లడఖ్ దగ్గర ఉండేటువంటి ఉమ్లింగ్లా పాస్ని చేరుకున్నారు. ఒంటరిగా ప్రయాణం చేసి దట్టు అక్కడ చాలా చీకటి ప్రయాణం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు కొండలు గుట్టలు ఇవన్నీ చాలా డేంజరస్, కానీ వాటిని అన్నింటినీ అధిరోహించి ఒక రికార్డ్ కూడా నెలకొల్పారు హారిక. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. హలో హారిక. సో ఫస్ట్లీ ఉమ్లింగ్లా పాస్ జర్నీ గురించి చెప్పాలంటే ఏం గుర్తొస్తుంది మీకు? ఇట్స్ బ్యూటిఫుల్. మూవీస్లో షూటింగ్స్లో చూపిస్తారు కదా మనకి, ఇట్స్ లైక్ దట్. ఒక సైడ్ రివర్ క్రిస్టల్ క్లియర్ అండ్ ఎమరల్డ్ బ్లూ కలర్లో, ఇంకో సైడ్ కొండలు, అలా వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటే తక్కువ. సో ఆ నేషనల్ హైవే మొత్తం అలా ఉంటుంది. అండ్ దెన్ ఆఫ్టర్ సర్టన్ పాయింట్ అప్పుడు కష్టాలు మొదలవుతాయి. ఒక ప్లేస్ హాన్లే అని వెళ్ళాలి, అటు ఇటు మొత్తం ఇసుక. సో ఇసుక వచ్చి ఎప్పుడు రోడ్డు మీద పడుతుందో మనం చెప్పలేం. సో అక్కడ కొంచెం ఇట్స్ ఎ లిటిల్ డేంజరస్. స్కిడ్ అయి పడితే ఇంకా యు మైట్ హర్ట్ యువర్ నీస్ ఆర్ లెగ్స్. అండ్ హాన్లే నుంచి ఉమింగ్లా 16,000 నుంచి 19,000 ఫీట్కి వెళ్ళాలి. సో దాట్ ఈస్ అ లిటిల్ ఛాలెంజింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లైమేట్ అండ్ ద ఆక్సిజన్ లెవెల్స్. అంటే మనం చూసుకున్నట్టయితే మీరు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యారా? సో అంటే ఎలా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి వరకు చేరుకున్నారు? హైదరాబాద్ నుంచి ఇట్స్ టూ లాంగ్. అయితే నేను శ్రీనగర్ టు టోటల్ 24 days ట్రిప్ పెట్టుకున్నాను. శ్రీనగర్ టు లే కావాలని 3 days తీసుకుని ట్రావెల్ చేసామన్నమాట. సో దట్ ఆ అక్లిమటైజేషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. మనం డైరెక్ట్ లేకి ఫ్లైట్ తీసుకుంటే యూ మైట్ ఎన్కౌంటర్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ లైక్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ అండ్ డిజీనెస్, నాజియా ఇవన్నీ. సో శ్రీనగర్ నుంచి అక్లిమటైజ్ అవుతూ లే వెళ్ళి, లే ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ లదాఖ్. సో నార్త్ ఆఫ్ లదాఖ్ ఇస్ నూబ్రా వ్యాలీ. అది మొత్తం కవర్ చేసి ప్యాంగాంగ్ లేక్ కూడా కవర్ చేసి ఇన్ని రోజులు ఆల్మోస్ట్ ఒక 8-9 days తిరిగేసరికి బాగా లంగ్స్ ఆ లో ఆక్సిజన్ లెవెల్స్కి అక్లిమటైజ్ అయ్యి ఉంటాయి. సో దాని తర్వాత లాస్ట్లో లదాఖ్లో ఉమింగ్లా పెట్టుకున్నా. బికాస్ ఫస్ట్ డే ఉమింగ్లా పెట్టుకుంటే ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ద రెస్ట్ ఆఫ్ యువర్ ట్రిప్ విల్ గెట్ అప్సెట్. సో ఉమింగ్లా వాజ్ ద లాస్ట్. సో కాన్షియస్లీ ఎఫర్ట్స్ పెట్టుకున్నాను. బట్ బైక్లో వెళ్తానని అసలు అనుకోలేదు. అంటే ఎన్ని డేస్ పట్టింది అక్కడ చేరుకోవడానికి? సో ఈ ప్రాసెస్లో మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఏ ఫుడ్ తీసుకున్నారు? ఫ్రమ్ లే వీ జస్ట్ టోటల్ లైక్ 3 days వెళ్ళి రావచ్చు. 750 kilometers ఉంటుంది రఫ్లీ. ఫుడ్ అంటే మధ్యలో దొరుకుతుంది మనకి. దెర్ ఇస్ వన్ విలేజ్ కాల్డ్ చుమాతాంగ్. చుమాతాంగ్లో మాత్రం ఫుడ్ దొరుకుతుంది, అది అయ్యాక ఇంకెక్కడ ఉండదు అనమాట. సో మనం చూసుకున్నట్టయితే ఎవరికైతే ఈ మౌంటైన్ మీద రైడ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళందరికీ హారిక ఇవాళ ఒక ఇన్స్పిరేషన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా గ్రూప్స్గా గ్యాంగ్స్గా వెళ్తూ ఉంటాము మౌంటైన్ రైడ్స్కి. అలా కాకుండా ఒక అమ్మాయి సోలోగా ఒంటరిగా అంత దూరం వెళ్ళి ఆ మౌంటైన్స్ పై వరకు వెళ్ళి అందరికీ ఇప్పుడు ఆదర్శంగా నిలిచారు హారిక. అలాగే ఇలానే ఎంతోమంది రావాలని కూడా తను కోరుకుంటున్నారు. తన ప్రతిభతో ఇంత దూరం వచ్చినందుకు ఎంతోమంది సహకరించారు. వాళ్ళందరికీ ఎప్పుడూ నేను కృతజ్ఞతగా కూడా ఉంటాను అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో తేజస్విని, హైదరాబాద్ నుంచి.